అసలే ప్రశాంత్ నీల్ సినిమా, పైగా ఎన్టీఆర్ హీరో. ఇప్పటికే ఈ కాంబినేషన్ పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. సినిమా రిలీజ్ కోసం ఈగర్గా వెయిట్ చేసేలా చేస్తోంది. ఇప్పుడు ఇదే సినిమాలోకి మరో స్టార్ హీరో అడుగు పెడుతున్నాడు అనే వార్త సంచలనం సృష్టిస్తోంది. ప్రాణ స్నేహితులు ఇద్దరూ కలిసి తెరను పంచుకుంటే అభిమానులకు అంతకంటే ఏం కావాలి? కాంతార హీరోకు దేవరకు మంచి స్నేహం ఉంది. పైగా వీరిద్దరికి కామన్ ఫ్రెండ్ కేజీఎఫ్ డైరెక్టర్. ఇప్పుడు వీరు ముగ్గురు కలిసి డ్రాగన్ సెట్ లోకి అడుగు పెట్టారు అనే వార్త పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. RRR లో నాటు, వెంటనే వార్ 2 లో సలాం అనాలి, ఇలా తెలుగు హిందీ హీరోలతో సినిమాలు డాన్సులు పూర్తయిన తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ కన్నడ హీరోతో మల్టీ స్టారర్ చేయాలనుకుంటున్నాడు. అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలో రానుందని సమాచారం. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ కాంబో ఫిక్స్ అయితే మాత్రం శాండిల్వుడ్ బాక్స్ ఆఫీస్ సరికొత్త రికార్డ్స్ చూడడం ఖాయం. కేజీఎఫ్, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. డ్రాగన్ అనే పేరు ఖరారు చేశాడు, కానీ బయటకు చెప్పడం లేదు. ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్ అమెరికాలో ప్లానింగ్ లో ఉంది. నీల్ ఈసారి యాక్షన్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడేమో. జిమ్ లో కసరత్తులు చేస్తోన్న టైగర్ విజువల్స్ బయటికి వచ్చాయి. ఇక ఈ సినిమాను జూన్ లో రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. విలన్ రోల్ ను మాలీవుడ్ యాక్టర్ టోవినో థామస్ చేయబోతున్నాడంటూ ప్రచారం సాగుతోంది. అయితే నీల్ ఇంకా ఖరారు చేయలేదు. ఇక కేజీఎఫ్, సలార్ మూవీస్ కు మ్యూజిక్ అందించిన రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. తాను కూడా నీల్ లాగే ఎన్టీఆర్ కు అతిపెద్ద అభిమానిని అని చెప్పుకొస్తున్నాడు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.